హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యామాన్షి వరల్డ్. వీడియో పెట్టయితే చాలా రోజులైంది కదండి. ఇదైతే మటుకి ఎస్విఎం గ్రాండ్ హోటల్లో హైదరాబాద్ నాగోల్ దగ్గర మెట్రో స్టేషన్ దగ్గరే ఎస్విఎం గ్రాండ్ హోటల్ అయితే ఉంటుందండి. దాంట్లో ఓణీల ఫంక్షన్కి అయితే మేము వచ్చేసాం అనమాట. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఓణీల ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారండి. ట్రెండింగ్గా అనిపించింది నాకైతే. హైదరాబాద్లో ఇలాంటి ఫంక్షన్ అటెంప్ట్ అవటం ఇదే ఫస్ట్ టైం అనమాట. నేనైతే ఇక్కడ డెకరేషన్, స్టేజ్ డెకరేషన్ అంతా చాలా బాగా చేశారండి, మల్లె పువ్వులతో మంచిగా. అండ్ స్టేజ్ దగ్గర అక్కడ బొమ్మల కొలువులాగా, అంటే బొమ్మల కొలువు కాదు, అంటే ఇప్పుడు ఏమని చెప్పాలంటే చిన్నపిల్ల నుంచి పెద్ద పిల్ల ఎలాగైతే మనం ఎదుగుతామో మొత్తం అక్కడ ఏంటి గాజులు వేసుకుంటాం మనం చిన్నపిల్లప్పుడు, ఆర్నమెంట్స్ మొత్తం బార్బీ బొమ్మల్లాగా మొత్తం అంతా అలాగా డెకరేషన్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. అండ్ బ్యాక్ సైడ్ సారెలు అనమాట, అరిసెలు, చక్కిడాయలు, సున్నుండలు, మొత్తం స్వీట్స్ అన్ని, పూతరేకులు, చాక్లెట్స్తో సహా అన్నీ మంచిగా డెకరేషన్ చేసి బాగా పెట్టారండి. నాకైతే బాగా అనిపించింది అనమాట. ఇక్కడ వాళ్ళు నెయిల్ ఆర్ట్ వాళ్ళని, పెన్సిల్ ఆర్ట్ వాళ్ళని కూడా పెట్టారనమాట. నేనైతే నెయిల్ ఆర్ట్ అయితే వేయించుకున్నానండి. నేను పింక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నాకు నెయిల్ పాలిష్ పింక్ కలర్ వేసి దానిపైన నెయిల్ ఆర్ట్ బ్లాక్ కలర్లో ఆర్ట్ అయితే వేశారనమాట. ఇదైతే చాలా బాగా అనిపించిందండి. తర్వాత మా పాపకి పెన్సిల్ ఆర్ట్ వేయిద్దామని చెప్పి మేమైతే కూర్చోబెట్టించుకున్నాము. పెన్సిల్ ఆర్ట్ వేయించాం, కాకపోతే అది మా పాప చిన్న పాప కాబట్టి అటు ఇటు అటు కదిలిపోవడంతో పెన్సిల్ ఆర్ట్ కాస్త గిబ్లీ ఆర్ట్లా వచ్చిందనమాట. ఓకే, చాలా అంటే నేను ఆర్ట్ని నేనేం అంటలేదు, మా పాప కదిలిపోవడంతో ఫేస్ షేప్ అదంతా కొంచెం మారిందనమాట. ఇలాగా ఫంక్షన్లో ఇలాగ అట్రాక్టివ్గా అనిపిస్తాయి అన్నమాట ఇలాంటివన్నీ పెడితే. నేను ఇలా అటెంప్ట్ చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట అండి. మీరు కూడా ఎవరైనా ఫంక్షన్స్ చేస్తే కనుక ఇలాంటి ఐడియాస్ చాలా ఉన్నాయండి, చాలా చాలా ట్రెండింగ్గా చేస్తున్నారు అందరూ. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు పెళ్లి కూతురు ఎంటర్ అయ్యేటప్పటికి స్టేజ్ మీదకి ఇలాగా మంచం లాగా, పందిరి మంచం లాగా ఉంటుంది కదా, అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లిలో ఎలా అయితే తీసుకొస్తారో వాళ్ళని, అలాగా ఇప్పుడు ఓణీల వేడుకలో ఆ పాపను కూడా అలాగే తీసుకొచ్చారనమాట, మల్లెపూలతో డెకరేషన్ చేసి. చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. అండ్ కింద ఫోమ్ అంతా వేశారు. అది ఎలా అనిపించిందంటే నాకు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి గారు వస్తారు కదా పొగల్లోంచి, అలా అనిపించింది అనమాట. చాలా చాలా బాగా అనిపించింది. తర్వాత మేము ఇంకా పాపను కూర్చోబెట్టిన తర్వాత అక్షింతలు వేసేసి ఇంకా భోజనాలు అవి చేసేసి రిటర్న్ గిఫ్ట్ తీసేసుకుని మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ మంచిగా ఫొటోస్ అన్నీ దిగి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాం అనమాట. ఇలాంటి వీడియో ఎందుకు పెడుతున్నానంటే నేను కొంచెం ట్రెండింగ్గా అనిపించింది అనమాట అండి ఈ ఫంక్షన్. కొంచెం ఇలా వీడియో చూసిన వాళ్ళకి కూడా ఏదన్నా ఫంక్షన్ చేద్దాము అంటే కొంచెం ఐడియాస్ అనేది వస్తాయి కదా, ఈవెన్ రెడీ అవ్వటం కానీ మొత్తం అంతా అనమాట. సో అందుకని ఈ వీడియో అయితే నేను ఫుల్గా అయితే తీయలేదు, కొంచెం కొంచెం క్లిప్సే తీయగలిగాను. అదే పోస్ట్ చేస్తున్నాను అనమాట, చూస్తారు కదా అని చెప్పి.
మా హస్బెండ్ వాళ్ళ సైడ్ చుట్టాలండి. అంటే మా హస్బెండ్కి వదిన అవుతారు, నాకు అక్క అవుతారు అనమాట. అక్క వాళ్ళ పాప హాఫ్ సారీ సెరమనీ అనమాట అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.